తెలంగాణలో మరో ముఖ్యమైన పర్యాటక కేంద్రం వెలుగులోకి వస్తుంది. ఉత్తర తెలంగాణ అడవుల మధ్య విస్తరించి ఉన్న కర్రెగుట్టలు ఇప్పుడు రాష్ట్ర పర్యాటక మ్యాప్లో కీలకమైన స్థానం సంపాదించుకుంటోంది. దాదాపు 10కి పైగా వాటర్ ఫాల్స్, దట్టమైన అడవులు మరియు ప్రశాంతమైన కొండ వాతావరణంతో ఈ ప్రాంతాన్ని చాలా మంది మరో ఊటీగా అభివర్ణిస్తున్నారు. ట్రెక్కింగ్, మడ్ బోకింగ్ మరియు సినిమా షూటింగ్స్ కు అనువైన లొకేషన్ గా కర్రెగుట్టలు ఇప్పటికే పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. యువత నుండి కుటుంబాల వరకు అన్ని వర్గాలకు ఇది కొత్త గమ్యస్థానంగా మారుతుంది. అయితే ఈ ప్రాంతానికి కేవలం ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు, ఒక బలమైన చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఒకప్పుడు నక్సల్ ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఈ అడవులు నేడు ఆదివాసీ సమాజానికి జీవన ఉపాధి వేదికగా మారాయి. అటవీ ఉత్పత్తులు, వ్యవసాయం మరియు పర్యాటకం ద్వారా స్థానిక గిరిజన కుటుంబాలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. అభివృద్ధి పరంగా కూడా కర్రెగుట్టలు ముందుకు సాగుతుంది. తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ కు మరో రహదారి ఈ ప్రాంతం గుండా అభివృద్ధి కానుంది. ఈ కనెక్టివిటీ వ్యాపారానికి, రవాణాకి మరియు సరిహద్దు ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలు తెస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యాటకం, ఉపాధి మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి 3 కోణాల్లో ఏకకాలంలో వేగం పుంజుకుంటున్న కర్రెగుట్టలు తెలంగాణకు నిజంగా మరో మణిహారంగా నిలవనుందని నిపుణులు చెబుతున్నారు.